హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను నిన్న షేర్ చేసిన నా వీడియోని ఒకసారి రివ్యూ చేద్దాం. నిఫ్టీ 50 కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ షేర్ చేశాను కదా, సో వాటిని మీరు కన్సిడర్ చేయొద్దా, లేదంటే అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈరోజు మార్కెట్ నిఫ్టీ 50 ఓపెన్ అవ్వడం 24,200 రేంజ్లో ఓపెన్ అయింది. సో నేను 24,150 సపోర్ట్ అని డ్రా చేశాను. సో ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది, అంటే అది క్రాస్ అయ్యి కిందికి వెళ్ళలేదు, ప్లస్ ఆ లెవెల్ వరకు కూడా రాకుండా 24,200 రేంజ్లోనే ప్రైస్ ఉండి అక్కడ నుంచి అప్ మూవే ఉంది కంప్లీట్గా. నేను ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,300 అని చెప్పాను. మళ్ళీ ఇంకో విషయం, రేపు మార్కెట్ మోస్ట్లీ 24,000 నుంచి 24,400 రేంజ్లో ఉండొచ్చు అని కూడా నా ప్రిడిక్షన్ చెప్పాను. సో మీరు ఫాలో అయ్యి ఉంటే అది మీకు అర్థమయ్యేది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 24,200 నుంచి మార్కెట్ 24,300కి ఇమీడియట్గా 24,250 క్రాస్ అయ్యాక 24,300కి వచ్చేసింది. సో నేను ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అన్నానో ఆ లెవెల్కి వచ్చాక మళ్ళీ కొంత ఫాల్ జరిగాయి, అక్కడ చాలా కన్సల్టేషన్ జరిగి ఆఫ్టర్నూన్ 24,300 అనేది బ్రేక్ అయ్యి 24,350లో మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను డ్రా చేసిన లెవెల్స్కి రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా అంటే నేను ఇచ్చిందనే చెప్తాను. దాని ప్రకారం అంటే మార్కెట్ 24,150కి రేంజ్కి మళ్ళీ పడిపోలేదు. సో ఆ సపోర్ట్ అది అలాగే ఉంది. మీరు ఒకవేళ 24,200 అనుకున్నా అది కూడా మీకు సపోర్ట్ లాగానే ఉండేది. ప్లస్ రెసిస్టెన్స్ అనేది 24,300 ఆ లెవెల్ని ఈజీగా క్రాస్ చేయడం జరగలేదు. చాలా అప్స్ డౌన్స్ అయిన తర్వాత అది ఆ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇంకో పాయింట్ లాస్ట్ వచ్చేసరికల్లా క్లోజింగ్ వచ్చేసి అబోవ్ 24,350 అనగా 24,400 లోపే క్లోజ్ అయింది. సో అక్కడ కూడా అది రెసిస్టెన్స్ లాగానే మనకు వర్క్ అయిందని చెప్పొచ్చు. ఇది నా వీడియోని మళ్ళీ అనలైజ్ మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అనిపించింది. ఓకే, ఇది ఈ వీడియో డీటెయిల్స్. సో నా అనాలిసిస్, నా రివ్యూ కనుక నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్.